ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్. సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబా వారిని వేడుకుంటూ ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే గనక, బిడ్డ, చివరి అవకాశం, నిర్లక్ష్యం చేసుకోకు. 9 కోట్ల ధనంతో నీ యొక్క గుమ్మంలో నిలిచి ఉన్న ఇదేంటో నువ్వు తెలుసుకునే లోపే ఒక గొప్ప శుభవార్త నీ చెవున పడుతుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మన కోసం అందించాలి అని అనుకుంటున్నారు. మరి మన సాయినాథుడి సందేశాన్ని ఇదేంటో నువ్వు తెలుసుకో అని చెప్పి మనకు సాయినాథుడు అయితే చెప్తున్నారండి. అసలు మన భవిష్యత్తులో ఏం జరుగుతుంది, భవిష్యత్తుకు పునాది ఏంటి, భవిష్యత్తు ఎక్కడ నుండి మొదలు పెట్టాలి, ఎందుకు ఇన్ని సమస్యలతో సతమతమైపోతున్నాము, ఎన్ని కష్టాలతో ఎందుకు బాధపడుతున్నాము, ఎన్ని నిందలు ఎందుకు మోస్తున్నాము, ఎందుకు ఒంటరిగా అందరూ ఉన్నా కూడా ఈ యొక్క ఒంటరి జీవితాన్ని ఎందుకు అనుభవిస్తూ ఉన్నాము, ధనం అనేది సమస్య అసలు ఏంటి అని చెప్పి తెలుసుకోవాలి అంటే గనక పూర్తిగా విను, జాగ్రత్తగా అర్థం చేసుకో, నీకు అంతా కూడా అర్థమవుతుంది. ఒక ఊర్లో ఒక తండ్రి కొడుకు ఉన్నారు. తండ్రి ఎన్నో రకాలుగా కష్టపడి సంపాదిస్తూ ఉంటాడు. ఆ విధంగా సంపాదించిన ధనాన్ని తన యొక్క కుటుంబం ఖర్చుల కోసం కొంత వాడుకొని మిగిలినది తను సాంఘిక సేవలు అంటే లేని వారికి సహాయం చేయటం, ఇటువంటివన్నీ కూడా సోషల్ సర్వీస్ అంటూ ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. ఇటువంటి వాటన్నింటినీ కూడా తను ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే ఇక తండ్రికి ఏదో ఒక అనారోగ్య సమస్య వచ్చింది. తను చివరి స్టేజ్లోకి వెళ్ళిపోతాడు. కొడుకుని పిలుస్తాడు. కొడుకుని అప్పటి వరకు ఏ పని చేయకుండా మంచిగా చూసుకుంటాడు, గారాబంగా చూసుకుంటాడు. ఏవో చిన్న చిన్న పనులు తప్పితే తప్ప పెద్ద పెద్ద బాధ్యతలు ఏవి కూడా కొడుకుకి ఏ రోజు కూడా చెప్పెరగడు. అయితే ఇక చివరి స్టేజ్లో ఉన్నప్పుడు కొడుకే తర్వాత అన్నీ చూసుకోవాలి కనుక కొడుకుకి కూడా బాధ్యతలు అనేవి తెలియాలి. కనుక కొడుకుని పిలిచి తనకు అన్నీ చెప్తారు. బాబు ఇలా ఉండు, అలా ఉండు, ఇది మంచి, ఇది చెడు అని చెప్తూ ఉంటారు. నాన్న నువ్వు ఏం చెప్పనవసరం లేదు, నువ్వు హ్యాపీగా ఉండు ముందు అని చెప్పి కొడుకు చాలా టేక్ ఈజీగా తీసుకుంటాడు. అప్పుడు కొడుకుకు వాళ్ళ తండ్రి ఏం చెప్తాడు అంటే, నాన్న నీకోసం నేను బీరువాలో ఒక వస్తువుని దాచిపెట్టాను, అది ఒక రాయి, ఆరా వెళ్ళి ఆ రాయిని తీసుకొని రా పో, నీతో మాట్లాడాలని చెప్తాడు. అప్పుడు ఆ కొడుకు తండ్రి అసలే పాపం చివరి స్టేజ్లో ఉన్నాడు కదా అని చెప్పి ఇప్పుడు ఏది చెప్తే అది వినాలి, లేకపోతే పోతాడు కదా, లేకపోతే తను ఏదో మిస్ అయిన ఫీలింగ్ అనేది తనకు ఉంటుంది. అంటే నేను మా నాన్న చివరిలో నా కోసం అడిగి తనంటే యొక్క భావాలను ఏవైతే ఉన్నాయో అవి నాతో చెప్పేవాడు. నా యొక్క పొగర వల్ల నేను అతన్ని డిసప్పాయింట్ చేశానని ఫీల్ అనేది ఉండేది. మనసులో ఎప్పుడూ కూడా గుచ్చుతూ ఉండేది. ఈ టైంలో తన తండ్రి ఏది చెప్పినా కూడా తను వినాలి అనుకుని మనసులో స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతాడు. అయితే ఇక వాళ్ళ తండ్రి చెప్పినట్టుగానే వెళ్ళి బీరువా దగ్గరికి వెళ్ళి ఆ రాయిని తీసుకొని వస్తాడు. ఆ రాయి ఎంత ఉంది అంటే దగ్గర ఒక 1/2 కేజీ బరువు ఉంటుంది. 1/2 కేజీ బరువు ఉన్న రాయిని తీసుకొచ్చి, ఇదేంటి నాన్న, డబ్బులు దాస్తారు, బంగారం దాస్తారు, నువ్వేంటి రాళ్ళు కూడా దాసావు, సరే అయితే నీకు తెలిస్తే ఏంటి నాన్న, ఇదేంటిది చెప్పు అడుగుతాడు. సరే నీకు దీని గురించి నీకు తెలియదు కదా, కొంచెం నేను ఇట్లా రా మాట్లాడి నీతో కూర్చో, ఈ రాయి గురించి తీసుకొని నీకు ఎక్కడున్నా వెళ్ళి చెప్పు, అలాగే నువ్వు అమ్ముకొని వస్తావా అని అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నావు నాన్న, రాయి ఎవరిని అవసరం ఉంటుంది, ఎవరికి కావాలి, నన్ను పిచ్చి అనుకుంటారు, దీన్ని బయటికి తీసుకొని వెళ్తే అని అంటాడు కొడుకు. అప్పుడు కొడుకుని ఇలా అంటాడు, సరే కాదు నాన్న, నువ్వు ఒక కూరగాయలు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి రాయిని తీసుకొని వెళ్ళి తను కొంటాడేమో అడుగు, అమ్మితే నీకు ఎంత ధనం ఇస్తాడో అడిగి రాపో అని చెప్పి అంటాడు. అప్పుడు ఇక నాన్న మాట
తప్పు అనకుండా చివరి స్టేజ్ మళ్ళీ చనిపోతే ఫీల్ ఇదంతా ఉండిపోతుంది అని ఉండి ఇంకా నాన్న మాట తప్పలేక ఆ రాయిని తీసుకొని కూరగాయల అమ్మాయి అబ్బాయి కొట్ల దగ్గరికి వెళ్ళి ఆ రాయిని చూపించి, ఇది మీరు కొంటారా, ఇది మీరు కొంటే మీరు నాకు ఎంత ధనం ఇస్తారు అని అడిగేసరికి కూరగాయల అమ్మాయి అతను రాయి పట్టుకొని, అది పట్టుకుంటే దాదాపు ఒక 1/2 కేజీ బరువు ఉంటుందయ్యా, ఇది నాకు 1/2 కేజీ రాయి బదులు ఈ రాయి పెట్టి కూడా నేను తూకం వేసుకోవచ్చు, నాకు దానికి బయట ఉపయోగపడుద్ది అని చెప్పి నేను దీనికి 5 రూపాయలు ఇస్తాను, రాయి ఇచ్చేసేయి అని అడుగుతుంది. ఆ కూరగాయల అమ్మాయి అబ్బాయి అంటాడు, ఏంటి 5 రూపాయలు ఇస్తా 1/2 కేజీ రాయి తీసుకొని, నువ్వు సరేలేలే మా నాన్న దీన్ని ఇచ్చి రమ్మన్నాడు, అమ్ముకొని రమ్మన్నాడు, రేపు నాకు ఇచ్చేస్తానని చెప్పు వెళ్ళిపోతాడు. అయితే సరేలే, అయితే నువ్వు ఆ రాయిని తీసుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్న చెప్తాడు, ఈ ఉన్న కూరగాయలు నువ్వు చెప్పినట్టుగానే వెళ్ళి ఆ కూరగాయలు అమ్మే ఆమెని అతను 5 రూపాయలు ఇస్తాను అన్నాడు అని చెప్పి వాళ్ళ నాన్నతో చెప్తాడనమాట. చెప్పి, సరే నాయన 5 రూపాయలు ఇస్తానన్నాడు ఈ కూరగాయల ఆమె అని చెప్తే, ఒక ప్రయత్నం చెయ్యి, ఈ రాయిని తీసుకొని నువ్వు మార్వాడి షాప్ దగ్గరికి వెళ్ళు, మార్వాడి షాపు అతను ఎంత ఇస్తాడో నువ్వు కనుక్కొని రా అని చెప్తాడు. అయితే ఇంకా నాన్న అసలే చివరి స్టేజ్ ఫీలింగ్ కదా అని ఉంది కదా, ఇష్టం లేకపోయినా కూడా రాయిని తీసుకొని మళ్ళీ మార్వాడి షాప్కి వెళ్ళి ఆ సేటు దగ్గర ఈ రాయి తీసుకొని ఎంత ఇస్తావు అని అడుగుతాడు. రాయి, ఇదేం రాయి అని చెప్పి ఆ సేటు దాని పైకి కిందకి అటు ఇటు తిప్పుతూ చూస్తాడు. కాసేపు చూసి పరిశీలించి, సరేనయ్యా ఈ రాయి ఏదో బాగుంది, నేను బంగారం చెక్ చేసుకోవడానికి బంగారాన్ని దీని మీద రుద్దటానికి బాగుంటుంది, నాకు సరే ఇది తీసుకొని 500 రూపాయలు ఇస్తాను, నాకు ఆ రాయి ఇచ్చి అని అంటాడు. 500 రూపాయలు ఇస్తారా, సరేలే మా నాన్న ఏదో అడగమన్నాడని నేను చెప్పొచ్చాను, నేను ఈ రాయి తీసుకొని నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఆ రాయి తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ నాన్నకు చెప్తాడు. మార్వాడి షాప్ ఆయన 500 రూపాయలు ఇస్తానన్నాడు నాన్న, ఏంటి డబ్బులేంటి అంత అవసరమా అని అనుకుంటున్నావు, కాదు ఏదో ఒక అట్రాక్షన్ లాగా నాకు ఈ రాయిలో ఉంది, అట్రాక్ట్ అవుతుంది, రాయిని చూస్తుంటే ఇంట్లో ఆ షోకేస్లో ఉన్నటువంటి ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది, ఇవన్నీ ఏమీ వద్దులే అని అంటాడు. పడుకో నాన్న, నువ్వు రెస్ట్ తీసుకో, ఫుడ్ తిను అని చెప్తాడు. అయితే సరే నాయన, సరే ఇంకేం వద్దు, ఓకే ఒక అవకాశం ఇస్తాను, ఇదే నీ చివరి అవకాశం, చివరి కోరిక, బాబు వద్దనొద్దు, కాదనొద్దు, వెళ్ళను అని చెప్పి అనొద్దు, ఈ రాయి తీసుకొని మనకు ఊరి చివరి మ్యూజియం ఉంది కదా, ఆ మ్యూజియం దగ్గరికి వెళ్ళి రాయిని తీసుకొని వెళ్ళు, ఈ రాయి ఎంత విలువ చేస్తుందని చెప్పు, వాళ్ళని అడుగు అని చెప్పి పంపిస్తాడు. అసలే నాన్న చివరి స్టేజ్ ఫీలింగ్స్ కదా, అందుకని చెప్పి రాయిని తీసుకొని మ్యూజియం దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ మ్యూజియానికి వెళ్ళిన తర్వాత ఆ మ్యూజియంలో ఉండే ఆ యొక్క హెడ్ ఉంటుంది కదా, ఆ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయనకి రాయిని చూపిస్తే ఆ రాయిని బాగా భూతద్దాలు పెట్టి ఎన్నో రకాల టెస్టులు, 2-3 రకాల టెస్టులు చేస్తారు. ఆ రాయిని పట్టుకొని చేసి ఎంతో పురాతన కాలానికి చెందినది ఇది, ఈ రాయి వాల్యూ ఎలా ఉంటుంది అంటే కనుక ఒక డైమండ్ కంటే, ఒక వజ్రానికంటే కూడాను గొప్ప వాల్యూ అనేది ఉంటుంది. ఈ రాయికి, ఈ యొక్క 1/2 కేజీ రాయి నుంచి బోలెడని కోట్ల రూపాయల వజ్రాలను తీయచ్చు. అంత మాత్రమే కాదు, ఇది ఎన్నో సంవత్సరాల పురాతనానికి చెందినది కనుక దీన్ని మ్యూజియంలో పెడితే గవర్నమెంట్ కూడా ఎంతో కొంత ధనాన్ని ఇస్తుంది. మనకి అన్నీ చెప్పి రకరకాలుగా కొంత రీసెర్చ్ అనేది చేస్తారు. ఆ రాయి ఏంటి, అది ఎక్కడ, అని దీని ప్లేసు అసలు ఏంటిది, ఏముంది, డైమండ్ వాల్యూస్ ఉంటున్నాడు అని అనుకుంటాడు. ఇవన్నీ కూడా రీసెర్చ్ చేస్తారు అని చెప్తాడు. ఇక తీసుకెళ్ళిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి, సార్ కూర్చోండి సార్, వేసేయమంటారా, కాఫీ తాగుతారా, టీ తాగుతారా అని అడుగుతారు. వీళ్ళు ఏంటి ఎంత ప్రత్యేకంగా ఏం విలువిస్తున్నారు వీళ్ళు, ఈ లోపలికి వెళ్ళి తీసుకెళ్తా లోపలికి ఏంటి అని చెప్తున్నారు అని ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటాడు.
అంతలోనే మ్యూజియం హెడ్ వస్తాడు. అంటే మ్యూజియానికి ఉన్న హెడ్ అన్నమాట. అతను బయటకు వచ్చి, బాబు ఈ రాయి విలువ దాదాపు 6 కోట్ల నుంచి 9 కోట్ల వరకు ఉంటుంది. ఈ రాయిని నువ్వు అమ్మాలని వచ్చావు కదా, నేను నీకు 9 కోట్ల రూపాయలు ఇస్తాను, ఈ రాయి మాకు ఇచ్చేసి వెళ్ళు అంటాడు. ఒక్కసారిగా అబ్బాయి షాక్ అయిపోతాడు. ఎందుకంటే కూరగాయలు కొట్టామే 5 రూపాయలు ఇస్తానంది. ఈ రాయి అదే ఇక్కడ బంగారపు షాప్ అతను, మార్వాడి కొట్టతను 500 రూపాయలు ఇస్తా అన్నాడు. షోకేస్లో పెట్టుకుంటాను అనుకున్నాను. రాయి విలువ 9 కోట్ల రూపాయలు. అసలు ఇది ఎలా సాధ్యం? ఇదేమి రాయి అని చెప్పి ఒక్కసారి షాక్లో ఉంటాడు. ఇక తర్వాత సార్ అని చెప్పి పిలిచిన తర్వాత కొంచెం స్పృహలోకి వచ్చి ఇలా అంటాడు, ఆ రాయి తీసుకొచ్చి మా నాన్నకు తెలుసు అసలు ఇది ఏంటిది, ఎక్కడ ఉంది, ఇదంతా కూడా మా నాన్నకు తెలుసు. మా నాన్నగారితో మాట్లాడి నేను మళ్ళీ తీసుకొని వస్తాను అని అంటే, సార్ మీకేమైనా డబ్బు ఎక్కువగా అనిపించినా 9 కోట్లు ఇస్తాను సార్, మీరు ఎలాగైనా ఇది మాకే ఇవ్వాలి సార్, తక్కువగా అనిపించినా కూడా నేను ఇంకా రేట్ పెంచుతాను సార్, 15 కోట్ల వరకు కూడా ఇస్తాను, నేను మీకు ఈ రాయిని ఇచ్చేసి వెళ్ళండి, ఇది చాలా వాల్యుబుల్ రాయి సార్, ఇది చాలా పురాతనమైన డైమండ్ సార్, మీకు తెలియట్లేదండి ఈ రాయి గురించి అని చెప్పేసరికి, తప్పకుండా మీ దగ్గరికే వస్తాను, మీ దగ్గరే అమ్ముతాను, నేను ఏం పర్వాలేదు, మీరు కంగారు పడద్దు, నేను మా నాన్నగారితో మాట్లాడి అని చెప్పి రాయి తీసుకుని ఆ షాప్లోని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్తాడు. అదేంటి నాన్న, మీరు ఈ రాయి కూరగాయలు కొట్లో తీసుకెళ్ళమని అడిగితే 5 రూపాయలు అన్నారు, మార్వాడి దగ్గర అయితే 500 రూపాయలు అన్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్తే దాదాపు 15 కోట్లు ఇస్తా అన్నారు, అసలు ఏంట్రా అని అడుగుతున్నారు. అదే బాబు, ఇదే సమాజం, నువ్వు ఒక విలువ గల దాన్ని తీసుకొని నువ్వు వెళ్ళే ప్లేస్ని బట్టి ఉంటుంది. ఎవరైతే కూరగాయలు అమ్ముతూ ఉన్నారో వాళ్ళు చీప్ అని నేను చెప్పడం లేదు, కానీ వాళ్ళ యొక్క మెంటాలిటీని బట్టి ఈ యొక్క డైమండ్ విలువ వారికి తెలియదు కనుక వాళ్ళు 5 రూపాయలు చెప్పారు. కొంచెం అప్పుడప్పుడు నిలదొక్కుంటూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మార్వాడీస్ వాళ్ళు 500 అని చెప్పారు. కానీ అన్నీ తెలిసే అంత విజ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తే 15 కోట్లు అని చెప్పారు కదా, ఈ రాయికి 15 కోట్లు కూడా తక్కువే నాయనా, అది దాదాపుగా ఇవాల్టి రోజున 35 నుంచి 40 కోట్ల వరకు ఉంటుంది దీని విలువ, దీన్ని గనక తక్కువ చేసిన ఎప్పుడు ఇవ్వద్దు, నేను చనిపోయిన తర్వాత కూడా నిన్ను కాపాడేది కూడా ఈ రాయి, కానీ ఇది నీ దగ్గర ఉన్నంతకాలం దీని వాల్యూ అనేది పెరుగుతూనే ఉంటుంది, ఒక్కసారి దీన్ని అమ్మేస్తే కనుక ఎంతో కొంత వస్తే నువ్వు తీసుకుంటావు, నువ్వు జలసాగా బ్రతుకుతావు, కానీ ఇది నీ దగ్గర ఉంటే ఇప్పటి రోజుల్లో 40 కోట్లు, రేపు ఫ్యూచర్లో నీ పిల్లల పెద్దవాళ్ళు అయ్యేసరి వరకు కూడా దాదాపుగా 50 కోట్లు 100 కోట్ల వరకు కూడా పలుకుతుంది, అంతటి ఒక రేరు ఒక వస్తువు అంటారు. దీన్ని చూసి ప్రపంచంలోకెల్లా కూడా ఇది ఒక్కటే ఉంటుంది కూడా. చూసావు కదా, ఆ జాతికి చెందినది ఇది ఉండటం అంటే చాలా గొప్ప విషయం. ఇది నాకు మా తాతల నుంచి వస్తుంది, జాగ్రత్తగా ఇన్నాళ్ళు నీ కంట పడనీయకుండా, అంత టైం రాలేదు, వచ్చింది కాబట్టి చెప్పాను, నువ్వు ఖచ్చితంగా దీన్ని చూపించవద్దు ఎవ్వరికి, ఇప్పుడు నేను చనిపోతే స్టేజ్కి వచ్చాను, ఇప్పుడు నేను నీకు చూపించాలి కనుక చూపించాను, దీని విలువ నీకు తెలియాలి కనుక ఇలా నిన్ను 3 రకాల ప్రదేశాలకు పంపించాను అని తండ్రి కొడుకుతో చెప్తాడు. ఇప్పుడు నేను నీతో చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే గనక, నాయన, సమాజంలో రకరకాల ఆలోచనలతో కూడుకున్న మనుషులు ఉంటారు. అయితే ఇప్పుడు నువ్వు ఎవరికైతే నీ విలువ తీసుకోవట్లేదో, నీ గురించి నీ విలువ ఇవ్వట్లేదు అని నువ్వు చెప్పి బాధపడుతూ ఉంటావు కదా, వాళ్ళ యొక్క మనస్తత్వాలను బట్టి వాళ్ళు ఉంటే, ఆ లొకాలిటీని బట్టి వాళ్ళు ఉంటే, ఆ మనుషుల మెంటాలిటీని బట్టి నీకు విలువని ఇస్తారు. ఇలా ఈ విలువలను తెలుసుకొని నువ్వు జీవితంలో నెగ్గుకుంటూ రావాలి అంటే ఎవరి కింద లొంగాల్సిన అవసరం లేదు. నీకు తెలియదు, నేను బ్రతికున్నా చనిపోయినా నువ్వు తెలుసుకోవాల్సింది అదే అని చెప్తున్నాను. అయితే ఇక్కడతో ఈ కథ అయితే పూర్తయింది. ఈ కథ ద్వారా బాబా గారు మనకి ఏం చెప్పారు అని అంటే,
నీతి అంటే ఏంటంటే, బిడ్డ బాధపడుతున్నావు కదా, ఆలోచిస్తున్నావు కదా, ఎవరో ఏదో అంటున్నారని చెప్పి, ఎవరో ఏదో అనుకుంటున్నారని చెప్పి, ఎవరో ఏదో అన్నారు అని చెప్పి ఎన్ని రకాల సమస్యలతోటి సతమతం అయిపోతున్నావు. అయితే ఇవాల్టి రోజున నిన్ను వేలెత్తి చూపించిన వాళ్ళు, నిన్ను తిట్టిన వాళ్ళు, నిన్ను అరిచిన వాళ్ళు, నిన్ను చీప్గా చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చీప్ జాతికి చెందిన వాళ్ళు. కనుకనే నీ గురించి అలా చెప్పుకుంటూ ఉన్నారు. అసలు నువ్వేంటి, నీ విలువేంటి అని చెప్పి వారికి తెలియదు. నువ్వు ఒక ప్రవర్తనతో ఉండి, ఒక డిసిప్లైన్తో, ఒక క్రమశిక్షణతో నువ్వు ఉండి మంచిగా నీ యొక్క అవసరాలను తగ్గట్టుగా నీ సమయానికి అనుకూలంగా నువ్వు నీ పనిని సక్రమ మార్గంలో చేసుకుంటూ వెళ్ళు. ఒక మంచిగా అనుకుంటూ నిన్ను చూడలేని వాళ్ళు కూడా నిన్ను రకరకాలుగా అనుకునే అవకాశం ఉంటుంది. అయితే నువ్వు నా దృష్టిలో ఒక వజ్రానివి బిడ్డ. నువ్వు నీ విలువ తెలియని వాళ్ళు ఎన్నైనా మాట్లాడుతారమ్మా. నీ విలువ తెలియని వారి దగ్గరికి చోటికి నువ్వు తీసుకొని వెళ్ళొద్దు. నిన్ను కూరగాయల కొట్టుకు తీసుకొని వెళ్తే నిన్ను చీప్గానే చెప్పుకుంటారు. నీ విలువ వారికి తెలియదు కనుక అలాంటి కూరగాయల మాటలు మాట్లాడుకునే వారి కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ విలువ నువ్వు వెళ్ళే స్థానాన్ని బట్టి ఉంటుంది. నువ్వు నిర్ణయించుకోబడుతుంది. నువ్వు వెళ్ళే ఆ యొక్క ఇంటిని బట్టి, ఆ యొక్క ప్రదేశాన్ని బట్టి, ఆ యొక్క స్థలాన్ని బట్టి, అక్కడ ఉండే వాళ్ళ మెంటాలిటీని బట్టి వారు నీ విలువలను నిర్ణయించలేరు. నువ్వు నీ విలువను తగ్గ ప్రదేశంలోకి వెళ్తే నీకు వాళ్ళు ఇచ్చే విలువ ఉంటుంది. చూసావు, అదమ్మా నిజమైన విలువ. కనుక చీఫ్ మెంటాలిటీ మనుషుల గురించి ఆలోచించుకొని నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క మనసుని పాడు చేసుకోవద్దని చెప్పి నేను నీకు పదే పదే చెబుతూ ఉన్నాను. తల్లి, కొన్ని కోట్ల విలువ నీ విలువ అనేది తగ్గే ప్రదేశానికి నువ్వు వెళ్ళకు అని చెప్పి చెప్పాలి అని అనుకుంటున్నాను. నీ విలువను గుర్తించే వారి దగ్గరే నీ యొక్క దర్జాన్ని చూపించే ప్రయత్నం చేయి. నీ మీద పడి ఏడ్చే వాళ్ళ దగ్గర కాదు తల్లి. ఎవరైతే నీ మాటలు విన్నట్టుగానే ఉండి నాలుగు గోడల మధ్య గుసగుసలాడుకుంటూ ఉంటారో వారికి నువ్వేంటో రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే నీతో మాట్లాడాలి అని అనుకుంటారో, ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడితే బాగుండు, ఒక 5 నిమిషాలు నాతో నవ్వితే టైంపాస్ చేస్తే బాగుండు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. వారితో నువ్వు సమయాన్ని కేటాయించు, వారి కోసం ఆలోచించు, వారి గురించి ఆలోచించు. అప్పుడు నీ విలువ అనేది రెట్టింపు అవుతుంది బిడ్డ. కనుక ఎన్ని కోట్లున్నాయి అనేది ముఖ్యం కాదమ్మా, ఎంత దర్జాగా బతుకుతున్నావు అనేదే ముఖ్యం. నీకు ఉండే విలువను బట్టి ఎదుటివారు నీతో ఉండే పద్ధతిని బట్టి నువ్వు కూడా అలాగే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుకనే ఎదుటివారు నాకు విలువనివ్వటం లేదు, నన్ను చూడటం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, నాతో మాట్లాడటం లేదు, నన్ను చీఫ్గా చూస్తున్నారు, అసలు నాకు ఎటువంటి గౌరవం లేదు అనే వాళ్ళ గురించి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి అడుక్కునే మాటలు మాట్లాడవద్దు తల్లి. ఎందుకు, ఒక తండ్రిగా కొంచెం కోపంగానే చెప్తున్నాను. నువ్వు నీ విలువలను పెంచుకునే వాళ్ళ దగ్గర మాత్రమే మాట్లాడు. నీ విలువ ఇవ్వని వాళ్ళ దగ్గర పన్నెత్తి మాట్లాడినా నీ విలువను నువ్వు తగ్గించుకోవడమే అవుతుంది. ఇక ముఖ్యమైన మాట ఏంటో అంటే కనుక, కొంత ధనం కోసం చాలా రోజుల నుంచి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా, ఆ ధనం రావటం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా. అయితే ఇక మాత్రం ఏమాత్రం కూడా దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా, బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే ఆ ధనం అనేది కొన్ని రోజులలోనే నీ దగ్గరికి రాబోతుంది, నీ అవసరాన్ని తీర్చబోతుంది. ఏదైతే నీ జీవితంలో జరగాలి అని చెప్పి కోరుకుంటున్నావో అది కొన్ని రోజులలోనే, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, కొన్ని రోజులలోనే తీరబోతోంది. కనుక మనసును దృఢంగా ఉంచుకో. ఎవరితో మాట్లాడాలో వారితోనే మాట్లాడు. లేనిపోని వారు నీకు విలువనివ్వటం లేదు అని చెప్పి బాధపడాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు ఒక వజ్రంతో సమానం బిడ్డ. నా బిడ్డ అలాగే ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను తల్లి. ఇదే నీ యొక్క జీవితం. ఎక్కడైతే నిన్ను గౌరవిస్తారో, ఎక్కడైతే నీకు విలువనిస్తారో, ఎక్కడైతే నీ ఫీలింగ్స్ని సపోర్ట్ చేస్తారో, ఎవరైతే నిన్ను ఒక మనిషిగా గుర్తిస్తారో వారితో మాత్రమే నీ ఆలోచనలు పంచుకో. వారితో మాత్రమే నీ స్నేహాన్ని కొనసాగించు. వారి మీద మాత్రమే నీ ప్రేమను చూపించు. నువ్వంటే నీ విలువ లేని వారి దగ్గర, అసలు నీ బాధను ఒక బాధలాగా చూడని వారి దగ్గర, నీ యొక్క ఫీలింగ్స్ని చూడని వాళ్ళ దగ్గర, ఎవ్వరి దగ్గర కూడా నిన్ను నువ్వు తగ్గించుకునే ప్రయత్నం ఇప్పటికైనా ఆపేసేయ్ బిడ్డ అని చెప్పి నా సాయినాథుడు ఈరోజు మనకి
చెప్పారు. ఎంత గొప్ప ఆంతర్యం ఉందో కదా ఈ సందేశంలో. నిజంగా ఎంతో అత్యద్భుతంగా ఉంది కదూ. మనకి ఎవరైతే విలువిస్తారో వారి గురించి ఆలోచిస్తూ ఉంటాం. వారి గురించే ఎక్కువ రోజులు ఆలోచిస్తూనే మన యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటాం. తప్పితే మనతో మాట్లాడాలి అనుకునే వారిని మాత్రం మనం ఎప్పుడూ చిన్నచూపే చూస్తూనే ఉంటాం. అలా చేయొద్దని సాయినాథుడు ఈరోజు మన జీవితానికి ఒక కనువిప్పుని కలిగించే సందేశాన్ని అయితే అందించారు. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అంటే ఒక లైక్ అయితే చేయండి. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.